హైదరాబాదీ స్లాంగ్ని, హైదరాబాదీ ఫేకుని, ఆ కామెడీని ఆయన మొత్తం ఇండియా వైడ్ పాపులరైజ్ చేసింది. కానీ ఇవాళ నుంచి మాత్రం మా తెలంగాణ అశోక్ నగర్కి వచ్చి ఫేకినందుకు రాహుల్ గాంధీ గారికి రాహుల్ ఫేకు అని నామకరణం చేస్తున్నాం మేము. కానీ మీరు మా సలీం ఫేకు గారికి సరిపోరు. ఆయనేమో మమ్మల్ని చాలా నవ్విస్తాడు, మీరు మాత్రం మమ్మల్ని ఏడిపిస్తున్నారు. నిరుద్యోగ సమస్యలు ఇంత దారుణంగా ఉంటే ఇక ఎందుకు ఫేకు అంటున్నా విషయం మళ్ళీ ఒకసారి ప్రూఫ్ చేస్తాను నేను ఇప్పుడు మీకు. ఇది రాష్ట్ర ప్రభుత్వం యొక్క, నేను ఇప్పుడే స్క్రీన్ షాట్ తీసుకొని వచ్చిన ప్రెస్ మీట్ పెట్టే ముందు, స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ యొక్క వెబ్సైట్. ఇక్కడ ఏం రాసింది పట్టుకోతాము, ఇక్కడ ఏం రాసిండ్రు వీళ్ళు, 68,000 మంది, ఇక్కడ ఎల్లోలో కనబడుతుంది, 68,000 మంది ఎన్రోల్ అయినరని రాసిర్రు. సరే పోనీ కరెక్టా కాదా అని చెప్పి ఫోన్ చేసినాం అదే స్కిల్ యూనివర్సిటీకి. వాళ్ళు చెప్తున్న లెక్కలేంది, 920 మంది మాత్రమే ఎన్రోల్ అయినరని యూనివర్సిటీ వాళ్ళు చెప్తున్నారు. వెబ్సైట్లో ఈ బట్టి గారి ఫేకుడు ప్రచారం ఏంది అని అంటే, ఎందుకు బట్టి గారి పేరు చెప్తున్నా అంటే, ఈయన 3 పారాగ్రాఫ్లు చెప్పారు ఈరోజు బడ్జెట్లో బట్టి గారు. స్కిల్ యూనివర్సిటీ ఇట్లా, స్కిల్ యూనివర్సిటీ అట్లా, దీనివల్ల ఇట్లయితుంది అట్లయితుంది అని చెప్తే నేను ఎంతగానో పైసలు ఇచ్చిండు బట్టి గారు అనుకున్నా. ఉట్టి మాటలే, ₹1 కూడా ఇలా స్కిల్ యూనివర్సిటీకి. అక్కడ స్కిల్ యూనివర్సిటీలో పనిచేసే వాళ్ళే చెప్తున్నారు మాకు డబ్బులు లేవు, చాలా దారుణమైన పరిస్థితి ఉంది కాబట్టి ఇట్లా ఫేక్తున్నామని చెప్తున్నారు. నేను డిమాండ్ చేస్తున్నా, రాష్ట్ర ప్రభుత్వం ఈ మిస్లీడింగ్ ఇన్ఫర్మేషన్ తొలగించాలి ఈ వెబ్సైట్ నుంచి. 68,000 పీపుల్ ఆర్ నాట్ ఎన్రోల్డ్ ఇన్ స్కిల్ యూనివర్సిటీ, ఓన్లీ 920 పీపుల్ ఆర్ ఎన్రోల్డ్. ఇది మీరు మార్చకపోతే మాత్రం మంచిగా ఉండదు, దయచేసి తప్పకుండా మార్చాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను. అందుకని బట్టి గారు ఫేక్తున్నారని చెప్తున్నాను, నేను ఉట్టిగా చెప్పడం లేదు. ఇంకో బాధాకరమైన విషయం ఏంటి అని అంటే, కంప్లీట్గా ఈ రాష్ట్రంలో ప్రజల యొక్క ఆహారానికి సంబంధించి ఏమాత్రం కూడా ఈ ప్రభుత్వం శ్రద్ధ పెడతలేదనడానికి న్యూస్ మీటర్ అనేటటువంటి సంస్థ మొన్న పార్లమెంట్లో వచ్చినటువంటి ఆన్సర్ తీసుకొని మొత్తం కూడా ఒక ఆర్టికల్ వేయడం జరిగింది. మనకన్నా చండీగఢ్ పాపులేషన్ 40 లక్షలు, తెలంగాణ పాపులేషన్ 4 కోట్లు. కానీ చండీగఢ్లో ఏదైతే ఫేక్ ఫుడ్, అది కల్తీ ఫుడ్ తయారు చేసే వాళ్ళ మీద పెట్టిన కేసుల్ని మన రాష్ట్రంలో పెట్టిన కేసుల్ని చూసుకుంటే ఎట్లుందంటే పరిస్థితి 1000% వాళ్ళది ఎక్కువ ఉంది. మన దగ్గర పోయిన సంవత్సరం అంటే 2024-25లో ఒక్కటే ఒక కేసు పెట్టారు, ఫుడ్ మంచిగా లేదని చెప్పి, కల్తీ ఫుడ్ అని చెప్పి. అది కూడా ఓన్లీ హైదరాబాద్ సెంట్రిక్. నేను ఇవాళ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా, హైదరాబాద్ సెంట్రిక్ కాదు, తెలంగాణ వ్యాప్తంగా కల్తీ జరుగుతుంది. అది నూనె కావచ్చు, పప్పు కావచ్చు, ఉప్పు కావచ్చు, కారం పొడి కావచ్చు, పసుపు కావచ్చు. ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నారు. దయచేసి రాష్ట్రమంతా శ్రద్ధ పెట్టండి. ఫుడ్ కమిషన్ నిద్రపోతున్నది, మేల్కోండి, దయచేసి కేసులు పెట్టండి. ఒకటే ఒక కేసు పెట్టిరు మొత్తం మొన్న ఇయర్లో. భయం అనేది లేకుండా పోతుంది, ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నారు. కాబట్టి ఈ బడ్జెట్లో కూడా మరి మంచి ఆర్గానిక్ ఫార్మింగ్కి సపోర్ట్ చేస్తామని ముందు చెప్పిండ్రు, ఇప్పుడైతే చెప్పలేదు. అందుకనే ఈ మధ్యలో ఈ విషయాన్ని కూడా నేను చెప్తా ఉన్నాను. ఇక దీంతో పాటు ఇంకొక విషయం కూడా చెప్పాలి. 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేస్తామని చెప్పి పదే ముఖ్యమంత్రి గారు చెప్తా ఉంటారు. అయితే ఆ సెర్ప్ వ్యవస్థలో, ఆ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్లో స్త్రీనిధి అనేటటువంటి ఒక ఆర్గనైజేషన్ కూడా ఉంటుంది. ఆ స్త్రీనిధి సపరేట్గా మహిళల కోసం కోఆపరేటివ్ ఏర్పాటు చేసి 2011లో ఏర్పాటు చేశారు. అయితే అప్పటి నుండి ఇప్పటి వరకు ఈ స్త్రీనిధిని ఒక దయ్యం పట్టుకొని వెంటబడతా ఉన్నది. దాదాపుగా 14 ఇయర్స్ నుంచి ఒకటే ఒక వ్యక్తి, ఆయన పేరేంటిదంటే జి విద్యాసాగర్ రెడ్డి. ఈయన యాక్చువల్గా స్టేట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ సెర్ప్కి జాయిన్ అయ్యాడు. కానీ ఆయనే సెల్ఫ్ డిక్లేర్డ్ మేనేజింగ్ డైరెక్టర్ అయిపోతాడు. ఆయన మేనేజింగ్ డైరెక్టర్గా 14 ఏళ్ల నుంచి కొనసాగుతుంది. 58 సంవత్సరాలు పైబడినటువంటి వ్యక్తిని కొనసాగించరాదని ఆర్బీఐ చెప్పినప్పటికీ కూడా ఆయన అట్లనే కొనసాగుతాడు. ఆయన ఎవరేమన్నారు. ఎందుకంటే ఎర్రవల్లి దయాకర్ రావు గారు అప్పుడు గ్రామీణ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు, రూరల్ డెవలప్మెంట్ మినిస్టర్ ఉన్నప్పుడు డైరెక్ట్గా ఎర్రవల్లి గారి ట్రస్ట్కి సిఎస్ఆర్ ఫండ్స్, ఈ స్త్రీనిధి నుంచే సిఎస్ఆర్ ఫండ్స్ ఆయన ట్రాన్స్ఫర్ చేసి అప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంట్లో మేనేజ్ చేసుకున్నాడు. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్లో కూడా అదే కొనసాగుతున్నది. కాంగ్రెస్ గవర్నమెంట్లో కూడా అందరూ ఉద్యోగులు పదే కంప్లైంట్ చేస్తే కూడా ఒక ఎంక్వైరీ కమిషన్ వేసిర్రు. దాని పేరేందంటే జీవో నంబర్ 523 ఎంక్వైరీ కమిషన్ వేసిర్రు. ఇంతవరకు ఆ ఎంక్వైరీ కమిషన్ ఏమైందంటే సీతక్క గారు మాట్లాడతలేరు. నిన్న కూడా సీతక్క గారు ఈ విద్యాసాగర్ రెడ్డి అనేటువంటి పక్కన కూర్చోబెట్టుకొని మేము మహిళలను కోటీశ్వర్లు చేస్తామంటే ఈయన మింగుతున్నాడు అమ్మ పైసలన్నీ, ఈయన ఇబ్బంది పెడుతున్నాడు. అట్లా కాదు, దయచేసి ఆ వ్యక్తిని మొదలు తొలగించండి. ఎందుకంటే ఈయన ఏం చేస్తుండంటే ఆయన మొత్తం ప్యానెల్ అందరినీ కూడా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, ఈ డైరెక్టర్ అని చెప్పి లక్షలలో వాళ్ళకి జీతాలు ఇచ్చి ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళలందరినీ కూడా 737 మంది ఎంప్లాయీస్ ఉండే స్త్రీనిధిలో, ఇప్పుడు 270 మంది మిగిలినరు. అందరినీ కూడా ఆయన తీసేసుకుంటూ వస్తున్నాడు. అన్ని రకాల రూల్స్ కూడా ఫ్లౌట్ అయిపోతూ ఉన్నాయి. దీన్ని ఖచ్చితంగా మీరు ఈ విద్యాసాగర్ రెడ్డి అనే వ్యక్తిని మీరు తొలగించాల్సిందే. ఆ స్త్రీనిధిలో జరుగుతున్నటువంటి అక్రమాలను ఖచ్చితంగా
బయట పెట్టాల్సిందే. 523 జీవో ఎంక్వైరీ ఏమైందో కూడా సీతక్క గారు చెప్పాల్సిందే. మీరు చెప్పకపోతే మరి ఎర్రబల్లి గారికి ఎట్లయితే అండర్స్టాండింగ్ ఉండేనో మీకు కూడా ఉంటుందని అనుకోవాల్సి వస్తుంది. సీతక్క మంచిది నాకు తెలుసు, అట్లా చేయదు. కాబట్టి తొందరగా విద్యాసాగర్ రెడ్డిని తొలగిస్తారని చెప్పి నేను మనస్ఫూర్తిగా నమ్ముతా ఉన్నాను. ఇక చివరి విషయానికి వస్తే ఈ ప్రభుత్వం ఈ బడ్జెట్ మొత్తంలో కూడా ఎక్కడ విజన్ చూపించలేదు, 6 గ్యారెంటీల విషయం చూపించలేదు. బయట నుండి తెచ్చినటువంటి అప్పులేమో కుటుంబానికి 9 లక్షల రూపాయల అప్పు మన మీద మోపుతా ఉంది. కానీ సింగరేణికి ఇవ్వాల్సినటువంటి 50,000 కోట్లు అప్పు కడతలేరు, జెన్కోకి ఇవ్వాల్సిన అప్పు కడతలేరు, ట్రాన్స్కోకి ఇవ్వాల్సిన అప్పు కడతలేరు. వీటన్నిటి దగ్గర 50,000 కోట్లు అంటే 1,50,000 కోట్లు ప్రభుత్వమే ఈ సంస్థలకు ఇవ్వాలి. ఆ అప్పు తక్షణమే చెల్లించాలి. సింగరేణి సంస్థ దానంతటది రన్ అవ్వాలి. ట్రాన్స్కో జెన్కో హెల్తీగా ఉండాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఇక మూసీకి అందరూ వ్యతిరేకించే మూసీకి, ప్రపంచ బ్యాంకు నుంచి అప్పు తెచ్చుకునే మూసీకి 1,500 కోట్లు పెట్టుకున్నారు. యంగ్ ఇండియా స్కూల్స్ ఎక్కడైతే కమిషన్లు వస్తాయో ఆ స్కూళ్ళకు 5,000 కోట్లు పెట్టిండ్రు. నేను ఒకటే ప్రశ్న వేస్తా ఉన్నా సూటిగా ఈ ప్రభుత్వాన్ని, రాహుల్ గాంధీ గారిని ప్రత్యేకంగా, మీరు ఏదైతే అశోక్ నగర్కి వచ్చి ఉద్యోగాలు వేస్తామని చెప్పారు కదా, కనీసం ఆ ఉద్యోగాల విషయం మాట్లాడకుండా, డిఎస్సి టీచర్స్ని రిక్రూట్ చేయకుండా, ఎస్సీలలో ఉన్న బ్యాక్లాగ్ పోస్టులు నింపకుండా, జాబ్ క్యాలెండర్ ఇవ్వకుండా, మీరు వేస్తామని చెప్పినటువంటి అవుట్ సోర్సింగ్ కార్పొరేషన్ ఉద్యోగుల కోసం కార్పొరేషన్ వేయకుండా ఈ స్కూళ్ళు కట్టుకుంటే స్కూళ్ళలో పాఠాలు ఎవరు చెప్పాలి? మరి ఇప్పుడు ఉన్న టీచర్లు అయితే సరిపోరు, ఎక్కువ టీచర్లు కావాలి, డిఎస్సి వేయాల్సిందే. మరి ఎందుకు వేస్తలేరు? దేనికోసం ఆపుతున్నారు? ఈ డబ్బులన్నీ బిల్డింగ్లు కట్టుకుంటూ పోతే మీరు హ్యూమన్ రిసోర్సెస్ మీద ఇన్వెస్ట్ చేయరా అని చెప్పి ఈ ప్రభుత్వాన్ని నేను అడుగుతున్నా. మరి జాబ్ క్యాలెండర్ కోసం నిరుద్యోగులంతా ఉద్యమిస్తున్నారు. వాళ్ళు 26వ తారీఖు నాడు అసెంబ్లీ ముట్టడి చేస్తామని మాకు చెప్పిండ్రు. ఆ అసెంబ్లీ ముట్టడికి కూడా తెలంగాణ జాగృతి నుండి సంపూర్ణంగా మద్దతు ఇస్తా ఉన్నాం. నిరుద్యోగులను మోసం చేసినటువంటి ఈ ఫేక్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, అంటే వీళ్ళను రాహుల్ గాంధీ ఒక దగ్గర ఫేక్తారు, రేవంత్ రెడ్డి గారు ఒక దగ్గర, బట్టి గారు ఒక దగ్గర, వీళ్ళు ఎట్లా అంటే ఫేకెస్ట్ అన్నట్టుంది వీళ్ళ పరిస్థితి.